నమస్తే. ఒకప్పుడు బైక్ అంటే ప్రయాణానికి మాత్రమే ఉపయోగపడేది. కానీ ఈరోజు అదే బైక్ వేలాది కుటుంబాలకు ఆదాయ వనరుగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఐడియా మొదట వచ్చినప్పుడు చాలా మంది ఇది ఇండియాలో అసలు నడవదని నవ్వుకున్నారు. కానీ ఈరోజు అదే ఐడియా వేల కోట్ల కంపెనీగా మారింది. అసలు ర్యాపిడో ఎలా పుట్టింది? ఆ ప్రయాణం ఇప్పుడు మొదలు పెడతాం. ఒక చిన్న ప్రశ్న, మీ దగ్గర బైక్ ఉంటే అదే బైక్తో రోజుకు వందలు లేదా వేల రూపాయలు సంపాదించొచ్చని ఎవరైనా 10 ఏళ్ల క్రితం చెప్తే మీరు నమ్మేవారా? చాలా మంది నవ్వేవారు. కానీ ఆ నవ్వుల మధ్య పుట్టింది ర్యాపిడో. ఈరోజు లక్షల మంది ప్రయాణానికి, లక్షల మంది ఆదాయానికి కారణమైన ఈ కంపెనీ వెనుక ఉన్న అసలు కథే ఈ రోజు మన ఒక కంపెనీ కథ సిరీస్ లో 2వ ఎపిసోడ్. నమస్తే, నేను ప్రేమ్, మీరు చూస్తున్నారు క్యాటి కనెక్ట్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ర్యాపిడో గురించి. 2015-16 సమయంలో భారత్ లో ఓలా, ఊబర్ అప్పటికే మార్కెట్ ను ఆక్రమించేశాయి. ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేయడం చాలా మందికి అలవాటైపోయింది. కానీ ఒక పెద్ద సమస్య మాత్రం అలాగే ఉండేది. చిన్న దూరం వెళ్ళాలన్నా క్యాబ్ రావడానికి 15 నుంచి 20 నిమిషాలు, ఫేర్ కూడా ఎక్కువ. ట్రాఫిక్ లో కారు ఇరుక్కోపోతే ఇంకో సమస్య. అప్పుడే ముగ్గురు యువకులు ఒక ప్రశ్న వేసుకున్నారు. ఇండియాలో కోట్లాది బైకులు ఉన్నప్పుడు కార్లతోనే ఎందుకు ప్రయాణించాలి? బైకులను టాక్సీగా ఎందుకు మార్చకూడదు? అదే ఆలోచన ర్యాపిడోకి జన్మనిచ్చింది. అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి, రిషికేష్ అనే ముగ్గురు కలిసి ఈ స్టార్ట్అప్ ను ప్రారంభించారు. మొదట్లో ఈ ఐడియాను చాలా మంది సీరియస్ గా తీసుకోలేదు. ఎవరైనా తెలియని వ్యక్తి బైక్ మీద ఎక్కుతారా? ఈ బిజినెస్ ఇండియాలో నడవదంటూ చాలా మంది విమర్శించారు. కానీ వాళ్ళు ఒక విషయం నమ్మారు. భారత్ లో ట్రాఫిక్ సమస్య పెరుగుతుంది. భవిష్యత్తులో ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ కే డిమాండ్ ఉంటుంది. మొదట బెంగళూరులో ర్యాపిడో సేవలు ప్రారంభించారు. మొదటి రోజుల్లో రైడర్లు చాలా తక్కువ, కస్టమర్లు కూడా తక్కువ. చాలా సార్లు ఒక రోజంతా ఒక్క రైడ్ కూడా రాకపోయేది. కానీ ఒక్కో కస్టమర్ కు మంచి అనుభవం ఇవ్వాలని టీం కష్టపడింది. బైక్ నడిపే వాళ్ళను డ్రైవర్ అని కాకుండా కెప్టెన్ అని పిలవడం కూడా ర్యాపిడో ప్రత్యేకంగా మారింది. కొద్ది రోజుల్లోనే కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు ర్యాపిడోని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు. ఎందుకంటే తక్కువ ఖర్చు, తక్కువ సమయం. అయితే ప్రయాణం అంత సులభంగా సాగలేదు. చాలా రాష్ట్రాల్లో బైక్ ట్యాక్సీలకు చట్టపరమైన అనుమతులపై వివాదాలు వచ్చాయి. కొన్ని చోట్ల సేవలు నిలిపివేయాల్సి వచ్చింది. ఇలాంటి సమయాల్లో చాలా స్టార్టప్లు మూతపడిపోతుంటాయి. కానీ ర్యాపిడో వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వాలతో చర్చలు జరిపింది. బిజినెస్ మోడల్లో మార్పులు చేసింది. కొత్త నగరాల్లో విస్తరించింది. అంతేకాదు, కేవలం బైక్ ట్యాక్సీ దగ్గరే ఆగిపోలేదు. ర్యాపిడో ఆటోని ప్రారంభించింది. తర్వాత క్యాబ్ సేవలను కూడా తీసుకొచ్చింది. అంటే ఒక చిన్న బైక్ ఐడియాతో మొదలైన కంపెనీ పూర్తి మొబిలిటీ ప్లాట్ఫామ్ గా మారిపోయింది. ఇక పెట్టుబడిదారులు కూడా ర్యాపిడోపై నమ్మకం పెంచుకున్నారు. పలు రౌండ్లలో $100 మిలియన్ల పెట్టుబడులు వచ్చాయి. దాంతో కంపెనీ వేగంగా విస్తరించింది. ఈ రోజు ర్యాపిడో దేశంలోని వందలాది నగరాల్లో సేవలు అందిస్తుంది. లక్షలాది కెప్టెన్స్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు. కోట్లాది మంది ప్రతిరోజు ర్యాపిడో ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఈ కథ మనకు ఒక విషయం నేర్పుతుంది. పెద్ద కంపెనీని నిర్మించాలంటే పెద్ద ఐడియా అవసరం లేదు. చిన్న సమస్యను అందరికంటే ముందుగా గుర్తించి దానికి సరైన పరిష్కారం చూపితే చాలు. ఒకప్పుడు ఇది అసాధ్యమన్న వాళ్ళే ఈ రోజు ర్యాపిడోను ఉపయోగిస్తున్నారు. అదే ఒక స్టార్టప్ విజయానికి నిజమైన నిర్వచనం. ఇదే ర్యాపిడో అసలు కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మరి ఒక కంపెనీ కథ సిరీస్ లో తర్వాత ఏ కంపెనీ కథ చూడాలనుకుంటున్నారు కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ కంపెనీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రేమ్ సైనింగ్ ఆఫ్.